యానిమల్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. కానీ బ్యూటీ తృప్తి డ్రీమీకి వచ్చిన పాపులారిటీ మాత్రం అంతా ఇంత కాదు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు యానిమల్ తో సంపాదించుకుంది తృప్తి. అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు. అక్కడి నుంచి తృప్తికి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా స్పిరిట్ లో ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. ముందుగా దీపికా పదుకొనిని తీసుకోవాలని అనుకుని సందీప్ ఆమెను సంప్రదించగా పలు కండిషన్స్ తో పాటు 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో సందీప్ ఆమెను పక్కన పెట్టి తృప్తిని హీరోయిన్ గా తీసుకున్నాడు. మరి దీపిక 20 కోట్లు డిమాండ్ చేస్తే తృప్తి రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ బ్యూటీకి చాలా తక్కువే ఇస్తున్నారని తెలుస్తోంది. దీపికకు 5 తక్కువ పారితోషికం అందుకుంటుందట తృప్తి. స్పిరిట్ కోసం 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా చెప్తున్నారు. దీపికతో పోలిస్తే ఇది చాలా తక్కువే, కానీ తృప్తికి గత సినిమాలతో పోలిస్తే ఆమెకు ఇది చాలా ఎక్కువని చెప్పాలి. అసలు యానిమల్ కంటే ముందు 1 కోటి రూపాయల లోపలే తృప్తి పారితోషికం ఉండేది. కానీ ఆ తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇప్పుడు స్పిరిట్ కోసం తన కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటుందని చెప్పాలి. ఏదేమైనా దీపికా పదుకునే విషయంలో మాత్రం బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమెకు సందీప్ రెడ్డి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా అయింది.